హాయ్ అండి. ఈరోజైతే గంజిపిండి కాచుకుని చీరలు అయితే ఆరబెట్టాను అనమాట. ఇది ఆరబెట్టడానికి ఇంకో మనిషిని తోడు తీసుకురావాలి, అందుకని అలా ఉండిపోతాయి అనమాట. మిగతా బట్టలు అయితే మామూలు సిల్క్ చీరలు అయితే ఆరబెట్టేస్తాను, కానీ ఇలా కొంచెం కాటన్ మిక్స్ ఉన్నాయి. గంజి పెట్టకపోతే బాగు. ఆల్రెడీ ఉతికేసినయే, ఈరోజు అయ్యింది వీటికి గంజి పెట్టడానికి. గంజి పెట్టి ఇలా అయితే ఆరబెట్టుకున్నాను. మా జగదీష్ నేను వచ్చి ఆరబెట్టడానికి ఇందాక పెద్దోడు హెల్ప్ చేసి వెళ్ళండి. చేస్తారు పాపం, కానీ సరిగ్గా పట్టుకోలేదంటానని భయం వాళ్ళకి. చంపేస్తావే బాబు, బాగా రాకపోతే మేము రామంటారు. మొత్తానికి అయితే మరి ఎవరు వస్తారు రాకపోతే అంటే ఆఖరికైతే వచ్చాడనమాట. నేనైతే ఇలా ఆరబెట్టుకుంటానండి కాటన్ చీరలు. ఇంచుమించు మ్యాక్సిమం ఇక్కడ అందరూ అలాగే ఆరబెట్టుకుంటారు. అంటే పల్లెటూరు కదా, టౌన్స్లో అయితే ఇలాంటి అవకాశం ఉండదు, ఎందుకంటే అపార్ట్మెంట్స్లో ఉంటారు కాబట్టి. మాది ఇండివిజువల్ హౌస్ అండి, ఓన్ హౌసు, ఏదో చిన్న ఇల్లు. నా చీరలు అయితే ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయండి? నచ్చినాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే చీరలను మడత పెట్టేసుకుని కిందకి పట్టుకెళ్తాను అనమాట. మళ్ళీ ఇలాగే పట్టుకెళ్ళేవంటే మళ్ళీ మనం ముడుచుకుపోయినట్టు అయిపోతాయి. ఇక్కడే మడత పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి, ఐరన్ చేసినట్టు. అది నేను లాంగ్ వీడియోలో చూపిస్తానులేండి ఎలా మడత పెట్టాను అన్నది.